హాయ్ అండి. ఈరోజు నేను ఉసిరికాయ పచ్చడి పక్కా కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా చూపిస్తాను. ఒకవేళ మీకు ఉసిరికాయ పచ్చడి పెట్టడం రాకపోతే ఇలా ప్రిపేర్ చేసి చూడండి. నిల్వ పచ్చడి అనమాట ఇది. ముందుగా 1/2 కేజీ ఆయిల్ వేడి చేసుకోవాలి. బాగా వేడి అవ్వకుండా మీడియంగా వేడి అయిన తర్వాత ఇలా ఉసిరికాయలు వేయించుకొని పక్కన ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని అందులో 2 స్పూన్ల వేయించిన జీలకర్ర, 1 స్పూన్ వేయించిన మెంతులు, 2 స్పూన్ల వేయించిన ఆవాలు వేసుకొని ఇలా మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు కొంచెం పొట్టు తీసి ఇలా బరకగా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. మరీ మెత్తగా పేస్ట్ అవసరం లేదండి, కాస్త బరకగా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఉసిరికాయలలో ఈ మెంతి, జీలకర్ర, ఆవాల పొడి వేసుకోవాలి. ఇక్కడ కేజీ ఉసిరికాయలకి నేను కొలత చెప్తున్నానండి. ఇప్పుడు కారం ఒక గ్లాస్, పావు సేర్ గ్లాస్ ఉంటుంది కదా, సో ఆ గ్లాస్తో 1 గ్లాస్ కారం, అలాగే 1/2 గ్లాసు ఉప్పు తీసుకోవాలి. కొద్దిగా వేసుకోవాలి. కొంచెం పక్కన పెట్టండి, మొత్తం వేయకుండా. కారం అయితే ఎర్రగా ఉంటే పచ్చడికి చాలా బాగుంటుంది. నెక్స్ట్ వెల్లుల్లి ముద్ద కూడా వేసి ఒకసారి అలా కలుపుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి, ఎందుకంటే ఈ పొడులన్నీ ఉసిరికాయకు పట్టడానికి కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి. ముందుగా వేయించుకున్న ఆయిల్ ఉంటుంది కదా, అదే కొద్దిగా చల్లగా అయిపోయిన తర్వాత వేసుకోండి. వేడి ఆయిల్ కానీ వేడి తాలింపు కానీ ఎప్పుడు వేయకూడదండి. పచ్చడి మంచిగా గ్రేవీగా రావాలంటే ఆయిల్ మొత్తం చల్లగా అయిన తర్వాతనే వేస్తేనే అప్పుడు మనకి గ్రేవీ లాగా వస్తుందన్నమాట, లేదంటే పొడిగా ఉంటుంది. సో ఇప్పుడు మిగతా ఆయిల్ అంతా కూడా వేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఈ పచ్చడికి మనం తాలింపు వేసుకోవాలి. తాలింపు కూడా చాలా సింపుల్గా వేసుకోవచ్చండి, నేను చూపిస్తాను ఇప్పుడు వీడియోలో. ముందుగా అయితే పొడులు ఆయిల్ అంతా కలిపి పెట్టుకున్నాం కదా, తాలింపు కూడా జీలకర్ర, ఆవాలు, ఒక 4 ఎండుమిర్చి, అలాగే ఒక 2 వెల్లుల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా తాలింపు వేసుకొని అది కూడా చల్లారిన తర్వాతనే ఈ పచ్చళ్ళలో వేసి కలపాలన్నమాట. ఇది వచ్చేసి కేజీ ఉసిరికాయలండి. ఇంకా 1/2 కేజీ ఆయిల్ పట్టింది. మీరు కావాలంటే ఇంకొంచెం ఆయిల్ ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఒక 2-3 రోజుల తర్వాత ఆయిల్ అన్నది పైకి తేలుతుంది కాబట్టి ఇప్పుడు మనకి తెలియదు. సో ఆయిల్ కరెక్ట్గా ఆడికాడికి సరిపోయింది అన్నట్టుగా ఉంటుంది. నెక్స్ట్ ఇందులోకి ఒక పెద్ద సైజు నిమ్మకాయ తీసుకొని మంచిగా రసం అనేది పిండుకోవాలి. ఇలా రసం పిండడం వల్ల పచ్చడి కాస్త మంచిగా నిల్వ ఉండడానికి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇంతేనండి, ఉసిరికాయ నిల్వ పచ్చడి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవాలి కొన్ని ఉన్నా కూడా అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. ఒక్క ఉసిరికాయ కొంచెం గ్రేవీ వేసుకొని తింటే అన్నంలో చాలా బాగా కలుస్తుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా